అంత్యక్రీస్తు ఈ సంఘము ఎత్తపడక మునుపు బయలుపరచబడతాడా, బయలుపరచబడడా? 7 ఏండ్ల శ్రమ ఈ సంఘం ఉండగా జరుగుతుందా, జరగదా? అసలు 7 ఏండ్ల శ్రమలో ఎవరు ఉండబోతున్నారు? చూడండి, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి. మీరు త్వరపడి దేవుడు వచ్చేస్తున్నాడంటే కలవరపడకుండా ఉండాలని నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూలోకంలో దేవుని బిడ్డలారా ఒక అంత్యక్రీస్తు రాబోతున్నాడు, శ్రమను తీసుకురాబోతున్నాడు. అతను ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్ని కంట్రోల్ చేయగలిగిన శక్తిమంతుడై ఉంటాడు. సాతానంట ఆ అబద్ధ ప్రవక్తలో నుంచి ప్రజలకు ఎన్నో శ్రమలు కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, అయితే ఇది జరగక ముందే అంత్యక్రీస్తు అనేవాడు ఈ భూలోకంలోకి వచ్చి మరి ప్రజల మీదకి శ్రమను తీసుకురాకముందే సంఘం తప్పించుకొని మధ్యాకాశంలోకి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఆ దేశంలో వారికి ఏమన్నా శ్రమలు వచ్చినా, ఆ దేశంలో వాళ్ళకి ఏమన్నా కావాలనుకున్నా హెల్ప్ చేయడానికి అన్ని విధాలుగా ఒక ఆఫీసర్ ఉంటాడు, అంబాసిడర్. ఉదాహరణకి సడన్ గా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది ఏర్పడింది అనుకోండి. ఇప్పుడు మన భారతదేశము యుద్ధ ఆయుధాలు సన్నద్ధం చేసి ఆ పాకిస్తాన్ మీద ప్రయోగించే ముందే మన దేశమోడు అక్కడ ఉన్నాడు కదా, ఆ అంబాసిడర్, అతనికి ముందే సీక్రెట్ గా కబురు పంపి ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నాం కాబట్టి నువ్వు సైలెంట్ గా మన దేశం వచ్చేయి అని చెప్పి, అప్పుడు మన దేశము ఆ పాకిస్తాన్ మీద బాంబులు గాని యుద్ధం గాని చేస్తుంది. అంతేగాని మన దేశం పక్షాన పనిచేసే ఆ అంబాసిడర్ అక్కడ ఉండగా బాంబు వేసామనుకోండి, ఏమన్నా న్యాయమది? ఆ ఉద్యోగిని అక్కడ నుంచి ఇక్కడ తెప్పించి అప్పుడు ఆ దేశం మీద బాంబు వేస్తే మనల్ని మనం కాపాడుకుంటాం. ఎవరైతే మన మీద పగగా ఉన్నారో, కోపంగా ఉన్నారో వాళ్ళ మీద మనం విజయం సాధించగలుగుతాం. అంతేగాని మనోడు అక్కడ ఉండగానే బాంబు వేసామనుకోండి, అది అన్యాయం అయిపోతుంది. అలాగే దేవుడంట ఎవరైతే రక్షణ అంటే పట్టింపు లేక యేసయ్యను తిరస్కరించి ఎవరైతే బతుకుతున్నారో ఆ అవిధేయులందరినీ కూడా బుద్ధి నేర్పడానికి ఈ లోకం మీదకి దేవుడు శ్రమ తీసుకురాబోతున్నాడు. మరి ఆయన్ని నమ్ముకున్న ప్రజల సంగతి ఏంటి? వాళ్ళతో పాటు ఆయన్ని నమ్ముకుని ఆయన వెంబడించే ఆయన సంఘాన్ని ఎందుకు శిక్షిస్తాడు ఆయన? ఈ భూమి మీద సంఘము ఉండగా శ్రమలు, మహాశ్రమలు, 7 ఏండ్ల శ్రమలు రానియడు దేవుడు. యుద్ధం అక్కడ స్టార్ట్ అవుతుంది అనగానే మన అంబాసిడర్ని మన దేశాన్ని తీసుకొచ్చేస్తారంటనే. అలాగే అంత్యక్రీస్తు బయలుపరచబడుతున్నాడు, శ్రమ రాబోతుంది. ఇక్కడ నుంచి ఆయన ప్రియాతి ప్రియమైన సంఘం మధ్యాకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయి యేసయ్యను కలుసుకున్న క్షణాన ఈ భూలోకం అంతటికి కూడా 7 ఏండ్లు మహాశ్రమలు రాబోతున్నాయి.